Say hi, friends. Good morning to all. Andarki, good morning, friends. Today, I will start it on one of the new topic is basic level, like interview related questions and answers. So why I explain today this topic ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో మనకు బేసిక్ లెవెల్ నుంచి ఏ విధంగా మనకు క్వశ్చనరీస్ అడుగుతారు మరియు మనం ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలి ఏ విధంగా సింటాక్సెస్ అనేది రాయాలి వాటి రిలేటెడ్ గురించి టుడే సెక్షన్ క్లియర్ గా సీక్వల్ నుంచి అంటే మనకు స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ నుంచి బేసిక్ లెవెల్స్ నుంచి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ సినారియో క్వశ్చన్స్ కూడా నేను ఈ లైక్ దిస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ వై బికాస్ ఆఫ్ I reached around 220 subscribers. Around I have only started in the channel. నేను ఛానల్ స్టార్ట్ చేసి అరౌండ్ 25 days టు 30 days అయింది. ఈ 30 days లో నా ఛానల్కి అరౌండ్ 220 మెంబర్స్ అనే సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇట్స్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్టెడ్ టు యూట్యూబ్ ఆల్సో ప్లీజ్ రికమెండెడ్ మై వీడియోస్. నా వీడియోస్ని కొంచెం మీరు రికమెండెడ్ చేస్తే అండ్ ఆల్సో సో మెనీ వ్యూవర్స్ అంటే చూసి వాళ్ళకి యూటిలైజేషన్ అవుతుంది. అండ్ ఆల్సో చూసిన వారు ఇన్ కేస్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే వారికి కొంచెం షేర్ చేయండి ఈ వీడియో. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ కంటెంట్. ఎందుకంటే వితౌట్ పేయింగ్ మనీ మనం ఎటువంటి అమౌంట్ పే చేయకుండా నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇది బిగినర్స్ కి లైక్ 2025 ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతున్నారో 24-25 ఈ యొక్క బ్యాచ్లలో ఈ యొక్క ఇయర్స్ లో ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతున్నారో ఇన్ ద బీటెక్ ఆర్పిఈ అండ్ డిగ్రీ బేస్ లెవెల్ ఆల్సో వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వేకెన్సీస్ ఉంటాయి. వాళ్ళకు కూడా లైక్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా మీరు నేర్చుకొని లైక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ కావచ్చు డిగ్రీ బేస్ కూడా. సో దట్స్ వై ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ సో మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరొకటి షేర్ చేయండి. మీకు ఏదైనా సపోజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ బాక్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్స్. ఓకే, కమింగ్ టు టుడే టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక లైక్ మీరు ఒక సర్వర్ నేర్చుకుంటున్నారు. ఏది సీక్వల్ సర్వర్ అనేది మీరు నేర్చుకుంటున్నారు. ఫస్ట్ సీక్వల్ సర్వర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ సీక్వల్ అంటే సీక్వల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆ తర్వాతనే కదా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేది. సో సో యు ఆర్ ద ఫస్ట్ క్వశ్చన్ యు ఆర్ ఇన్ ఎ బిగినర్ ఇన్ ద సీక్వల్ సర్వర్ రిలేటెడ్. సో సమ్ ఆఫ్ ద రిక్రూటర్ ఆస్కింగ్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సీక్వల్ సర్వర్? A SQL server for the structured query language. It is a standardizing programming language used to manage and manipulating relational database. It's enable to user perform a variety of tasks such as a querying data, creating and modifying the database structure, and it is a managing access permissions. సో సమ్ పీపుల్స్ ఏం చెప్తారంటే జస్ట్ లైక్ వాట్ ఈస్ ఎ సీక్వల్ సర్వర్, ఏ స్టాండర్డ్స్ ఫర్ ద స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పేసి ఇది సీక్వల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. సో యూ వాజ్ ఏ లైక్ సమ్ పాజిటివ్ వే, మీ సైడ్ నుంచి కొంచెం పాజిటివ్ గా రిక్రూటర్ అనేది చూసుకుంటాడు. ఎందుకంటే యు ఆర్ ఎక్స్ప్లెయిన్ విత్ ఏ proper way and in depth of the knowledge. So that's why he will be taking your answers. So once again I can repeat it. What is a SQL server? Is a SQL standards for a structured query language. It is a standardizing programming language used to managing and manipulating relational database. It's enable to user to the performing to the variety of tasks such as a querying and data creation and modifying database structures and managing access permissions. So ఈ యొక్క డెఫినేషన్ యొక్క అర్థం ఎంత ఉందంటే చాలా హెవీగా ఉంది. సో ఈ సీక్వల్ సర్వర్ అనేది స్టాండర్డైజింగ్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ స్టాండర్డైజింగ్ ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్ సెక్షన్స్ అండ్ ఆల్సో మ్యానిపులేషన్ ఆఫ్ ద రిలేషన్స్, ఏ విధంగా రిలేషన్స్ ని మ్యానిపులేషన్ చేస్తుంది, జాయింట్స్ అనే విధంగా సమ్
పుయ్యే కొద్దీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మ్యానిపులేషన్ అనేది వర్డ్ ఇక్కడ వాడారు. దెన్ ఇట్స్ ఎనేబుల్ టు యూజర్స్ పర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ టాస్క్. సో మనం ఏదైనా డేటాబేస్ని ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్స్ పర్ఫార్మ్ టు ద డిఫరెంట్ టాస్క్ ఏ విధంగా చేస్తారు. అండ్ ఆల్సో మనము ఈ యొక్క స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్తో మనం డిఫరెంట్ క్రియేటింగ్ చేస్తాము. అదేవిధంగా డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసి మనము మోడిఫికేషన్ చేస్తాము డేటాబేస్ స్ట్రక్చర్ అనేది. అండ్ ఆల్సో మేనేజింగ్ ద యాక్సిస్ పర్మిషన్స్. సో యాక్సిస్ యొక్క పర్మిషన్స్ కూడా మనము ఏ విధంగా చేస్తాం అనేది లైక్ బిఫోర్ గోయింగ్ ఆన్ సెక్షన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు థరోలీగా understand, you can understand. Not suppose some people have a not understanding, it will be only butty mind. Butty mind, it is not useful for the software side. Why? Because of you are a like studying only, it will be not coming in the real time scenario. It will be different type of the questionnaires, different type of the projects, and also received in the your real time work. So you can understand structured query language, how many types of in the structure, how it will be creating a one of the roadmap in the structure. So you can see in the my previous in the live sections I have explained in the structure also. That will be useful. That is the first question. Then coming to components of the SQL system. So manaki components. Second step, you can understanding the component, key components and so key components ki so simple he was asking what is the components of the SQL system. So you can simply you can explain a SQL system consists of the several key components that's what together enable to the efficiency data storage. So డేటాని స్టోర్ చేస్తుంది. దెన్ రిట్రీవల్ అంటే మనకు రిలీజ్ చేస్తుంది. అండ్ మ్యానిపులేషన్ అండ్ అండర్స్టాండింగ్ టు ద దిస్ కాంపోనెంట్స్ ఈస్ ఏ circular form of the mastering SQL, and it is a role in the relational database system. Some of the keys components of the SQL system. So మన మనము ఈ యొక్క కీ కాంపోనెంట్స్ అనేది కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఎస్క్యూఎల్ తర్వాత తెచ్చుకున్న తర్వాత మనకు ఈ ఎస్క్యూఎల్ లో ఉన్నటువంటి కీ కాంపౌండ్స్ ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ. సో ఈ యొక్క సెక్షన్ లో చెప్తాను చూడండి. లైక్ ఫస్ట్ వచ్చేసి డేటాబేస్, సెకండ్ కీ కాంపోనెంట్స్. సో interviewer asking how many key components is there in the SQL system, he was asking. You can explain. One is the database, second one is a tables, third one is a columns, fourth one is a queries, fifth one is a constraints, seventh one is a stored procedures, eighth one is a transactions. These eight are key components. This eight are is very important of the key components. After in the SQL we have write any query, this eight key components is must and should you can use, and then it will be very must and should use. It is a very useful key components. So I will explain each one by one key component and with definition also. So why? Because of I can explain in the like theoretical also I created this ఇంటర్వ్యూ బేస్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఎందుకు ఈ విధంగా నేను క్రియేట్ చేస్తానంటే సో సమ్ ఆఫ్ ద పీపుల్ సర్చ్ చేస్తారు అనమాట. లైక్ ఎక్కడ ఏంటి డేటాబేస్ అంటే మనం ఏ విధంగా డెఫినెట్ చెప్పుకోవాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ సో దాన్ని నేను ఫిల్టరైజ్ చేసి యాజ్ ఏ ప్రాపర్ డెఫినేషన్ గా క్రియేట్ చేశాను అనమాట ఇక్కడ మీకోసం. సో మీరు ఎక్కడ ఏవి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో వాచ్ అవుతూ మీరు ఒక నోట్స్ అండ్ పెన్ తీసుకొని మీరు హ్యాస్ పర్ ద ఒక వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ మీరు యొక్క డెఫినేషన్స్ తరువుగా నేర్చుకుంటూ నెక్స్ట్ రియల్ టైమ్ సినారియోలోకి నేను తీసుకెళ్తాను. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ యొక్క బేసిక్ రిలేటెడ్ డెఫినేషన్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ లో వీటిలో కూడా ఇంపార్టెంట్. దెన్ డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఆర్ స్ట్రక్చర్డ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ ద డేటా ఆర్గనైజింగ్ ఇన్ ద టేబుల్స్, రోస్ అండ్ కాలమ్. సో ఈ యొక్క డేటాబేస్ లో అనేది స్టోర్ చేస్తుంది. స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేస్తుందంటే ఇది దీనిలో టేబుల్ రిలేటెడ్ రోస్, కాలమ్స్. అండ్ డేటాబేస్ సర్వర్ హ్యాస్ ద representative have for the strong storing information efficiently and provide a way to manage and access data, manage access data. Then second one is a tables. Tables are in the fundamental buildings blocks or the database in the consisting of the rows and records and the columns, attributes or fields. The table ensure the data integrity and then the consistency of the defining in the structure and relationships of the
స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు టేబుల్స్ లో స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాలమ్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్. కాలమ్స్ అంటే ఏంటంటే దీని అట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్. సో ప్రీవియస్ సెక్షన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను టేబుల్స్ ఏమంటాము, లైక్ కాలమ్స్ ఏమంటాము, రోస్ అంటే ఏమంటాము, ఎంటిటీ అంటే ఏంటి, లైక్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, ప్రీవియస్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ నెక్స్ట్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ అగైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ టాపిక్. డోంట్ వరీ, ఇంటిగ్రిటీ అండ్ ద కన్సిస్టెన్సీ అండ్ దెన్ డిఫైనింగ్ ద స్ట్రక్చర్ రిలేషన్స్ ఆఫ్ ద stored information, that is called columns. Then coming to query. సో క్వైరీ లెవెల్లో వస్తే మనకి ఎలా ఉంటుందంటే క్వైరీస్ ఆర్ SQL commands used to interact with the database. సో మనం ఏవైతే డేటాబేస్ లో స్టోరేజ్ చేసి ఉంటామో, లైక్ టేబుల్స్ కానీ డేటాబేస్ లైక్ స్ట్రక్చర్డ్ కానీ లైక్ కాలమ్స్ కానీ ఏవైతే స్టోర్ చేసి ఉంటామో వాటి రిలేటెడ్ గానే మనం క్వైరీస్ రాస్తాం. సో queries are SQL commands used to interact with the database. They enable user to retrieve, update, and insert and delete data from the tables, along from the efficiency, data manipulation, and retrieval. సో మనము క్వైరీని ఏ విధంగా యూటిలైజ్ చేస్తామంటే, మనం సపోజ్ ఏదైనా ఒక లైక్ స్టూడెంట్ డేటాను రైట్ చేయాలి అనుకో. ఒక స్టూడెంట్ డేటా గురించి ఒక క్వైరీ రాస్తాం. క్వైరీ కావాలి, అప్పుడు ఏం కావాలి మనకు? స్టూడెంట్ టేబుల్ కావాలి, ఆ టేబుల్లో సమ్ కాలమ్స్ అండ్ రోస్ కావాలి, వాటి రిలేటెడ్ గురించి డేటా కావాలి. ఆ డేటాను తీసుకొని మనం లిటిల్ బిట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ లైక్ సెలెక్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ, ఇన్సర్ట్ కానీ ఇట్లాంటి కమాండ్స్ రాసుకుంటూ మనం క్వైరీని బిల్డ్ చేస్తాం అనమాట. ఈ విధంగా క్వైరీ అనేది ఇట్స్ కన్స్టెంట్ అనేది. కన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఇట్ కన్స్టెంట్స్ ఆర్ రూల్స్ అప్లైడ్ టు దెమ్ ఆఫ్ ద టేబుల్స్ అండ్ మెయింటైన్ ద డేటా ఇంటిగ్రిటీ అండ్ కన్స్టెంట్స్ ఇస్ డిపెండ్ టు ద కండిషన్స్ దట్ డేటా మస్ట్ meet to be stored in the database, ensuring to the accuracy and consistency. సో మనకి ఏదైనా ఒక డేటాబేస్ క్వైరీ క్రియేట్ చేసిన తర్వాత మనం లైక్ చెక్ చేసామంటే ప్రొసీజర్లో మనం యాజ్ పర్ ద సెలెక్ట్ కండిషన్స్ కానీ యాజ్ పర్ ఎగ్జిక్యూషన్ కండిషన్ కానీ చెక్ చేస్తే మనకి మస్ట్ అండ్ షుడ్ అక్యురేట్ డేటానే రావాలి, ఎక్స్పెక్టెడ్ డేటా గానే రావాలి. సో ఇది సీక్వల్ రిలేటెడ్ కండిషన్. దెన్ కమింగ్ టు స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి మనం ఇప్పుడే చెప్పుకోము, మేబీ లాస్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే మనకు క్వైరీ రాయడం రావాలి, డేటాబేస్ క్రియేట్ చేయడం, లైక్ టేబుల్స్ క్రియేట్ చేయడం, టేబుల్ ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, జాయింట్స్, సబ్ క్వైరీస్, కోరిలేటెడ్ సబ్ క్వైరీస్, అన్ని టాపిక్స్ నేర్చుకున్న తర్వాతనే దెన్ ఐ విల్ స్టార్ట్ ఇన్ ద స్టోర్డ్ ప్రొసీజర్. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏం లేదు, మనం ఈ యొక్క కమాండ్స్ అన్ని కలిపి ఒక పెద్ద క్వైరీగా రాసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటే అది చాలా సెక్యూరిటీగా ఉంటుంది, విత్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ గా వస్తుంది అనమాట మనకు స్టోర్ ప్రొసీజర్ అనేది. ఓకేనా? The stored procedure R is a pre-compiled and the statements and stored in the database. Stored procedures can accept the parameters, execute the complex and the operations, and return to the result, enhancing to the efficiency and reusability and security in the database management. సో ఇప్పుడు చెప్పాను కదా మనకు చాలా అడ్వాంటేజ్ అనమాట ఈ స్టోర్డ్ ప్రొసీజర్ వల్ల. మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు, మనకి చాలా స్పీడ్, ఇట్ విల్ బి వెరీ సెక్యూరిటీ ఇన్ ద డేటాబేస్ మేనేజ్మెంట్. సో మనకి ఇది దీని గురించి ఒక లైక్ 3 or 4 సెక్షన్స్ చెప్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్సో రియల్ టైం ప్రాజెక్ట్ సినారియో గురించి కూడా లైక్ ఏ విధంగా రాస్తాము, రియల్ టైం సినారియోలో ఏ విధంగా అడుగుతారు, ఎట్లా ఎన్ని లైన్స్ ఆఫ్ ద కోడ్ ని కూడా మనం చెక్ చేసుకునే విధాన్ని కూడా నేను చెప్తాను. దెన్ transaction. The transactions are is a group of the SQL statement that execute in a single unit of work. Transaction ensure the data in the consistency and the integrity along with the rollback of the changes if any part of the ట్రాన్సాక్షన్. సో మనము డేటాని మళ్ళీ తీసుకున్న దానికి అంటే రోల్ బ్యాక్ చేసుకోవడానికి మనం ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేస్తాము. దెన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ద ఇంక్లూడింగ్. సో ఇవి 8 కాదు, రిమైనింగ్ కూడా ఉన్నాయి. డేటా టైప్స్ అనేవి ఉంటాయి. డేటా టైప్స్ అంటే ఇంటీజర్. సో వీటి గురించి చాలా క్లియర్ గా ప్రీవియస్ సెక్షన్స్ అరౌండ్ ఒక 2 సెక్షన్స్ క్యారెక్టర్స్, ఇంటీజర్స్, లైక్ సమ్ ఈ యొక్క డేటా టైప్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ ద వాచ్ ఇన్ ద ప్రీవియస్ సెక్షన్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. దెన్ indexes, it will be coming previous sections, views also, security and permissions also, joins ఇది వచ్చే కమింగ్ సూన్ ఇన్ ద టాపిక్స్. దిస్ ఇస్ ఆల్ ఆర్ ఇవి మొత్తం
13 of the key components. It will be very useful for the key components. Then what are the characters of the SQL? What are the characteristic of the what are the characteristics of the SQL? సో ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఈ ఫండమెంటల్స్ లైక్ ఈ యొక్క వీటి గురించి కాంపౌండ్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ మిషన్ మెకానిజం ఉంటుంది, బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంటుంది క్లియర్ గా నెక్స్ట్ సెక్షన్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ సెక్షన్. ఇప్పటికి ఈ యొక్క 14 కీ కాంపోనెంట్స్ అండ్ సీక్వల్ సర్వర్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే ఏంటి క్లియర్ గా తరువులుగా మీరు లైక్ డెఫినేషన్స్ కానీ ఎక్కడ అడిగినా క్లియర్ గా చెప్పే విధంగా స్టార్ట్ అవ్వండి. ఇట్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ go through this video, watch and share and like and comment, subscribe the my channel.